పథకాల అమలే ప్రభుత్వాల పనితీరుకు నిదర్శనం. అధికారంలో ఎవరున్నా ఆ పార్టీ మార్కున్న స్కీముల్ని ప్రవేశపెడతారు. కానీ మోదీ సర్కార్ పథకాలపై మాత్రం ఓ ఆసక్తికర చర్చ జరుగుతోంది. మోదీ 3 ఏళ్ల పాలనలోని పథకాలన్నీ యూపీఏ హయాంలోనే ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. స్వచ్ఛ జీఎస్టీ నుంచి ఆధార్ వరకు, జీఎస్టీ నుంచి జమ్మూ కాశ్మీర్ టన్నెల్ వరకు యూపీఏ స్కీమ్లే అంటున్నారు. మరి ఇందులో నిజమేంత? ఈ స్టోరీ చూడండి. ప్రధాని మోదీ పథకాలపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. 3 ఏళ్ల పాలనలో ప్రధాని ఏ ఒక్క కొత్త పథకాన్ని ప్రవేశపెట్టలేదన్న విమర్శలు వస్తున్నాయి. పాత పథకాలకే కలర్ మార్చి కొత్త పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చారని చెప్తున్నారు. కాశ్మీర్లో టన్నెల్ ఓపెనింగ్ నుంచి జీఎస్టీ వరకు అన్నీ కూడా యూపీఏ హయాంలోని స్కీమ్లే అంటున్నారు. ఇటీవల ప్రధాని మోదీ ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన చనాని నెస్ట్రీ టన్నెల్ క్రెడిట్ యూపీఏది అంటున్నారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిన టన్నెల్ను ఇప్పుడు మోదీ ప్రారంభించారంటున్నారు. 2011 జూలైలో చనాని నెస్ట్రీ టన్నెల్కు శంకుస్థాపన చేశారు అప్పటి సీఎం ఒమర్ అబ్దుల్లా, మాజీ కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్. 2520 కోట్ల రూపాయల అంచనాతో పనులు ప్రారంభమైన తర్వాత బడ్జెట్ 3720 కోట్లకు చేరుకుంది. అయితే 2016లో పనులు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. తర్వాత ప్రభుత్వం మారడంతో ప్రధాని చేతుల మీదుగా ఓపెన్ అయింది. అంటే సగం పనులు కాంగ్రెస్ క్రెడిటే అంటున్నారు కొందరు. ఇదే కాదు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీఎస్టీ బిల్లును యూపీఏ సర్కార్ 2012లోనే ఆమోదించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పార్లమెంట్ దీనికి మద్దతు తెలపకపోగా రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో మరుగున పడింది. అయితే దానికి స్వల్ప మార్పులు చేసి ఎన్డీఏ సర్కార్ ఆమోదించిందని చెప్తున్నారు. ప్రధాని మోదీ మానసపుత్రిక స్వచ్ఛ భారత్ కూడా కాపీ పథకమే అంటున్నారు. ఇది యూపీఏ ప్రభుత్వ హయాంలోనూ ఉన్నప్పటికీ పెద్దగా పబ్లిసిటీ రాలేదని చెప్తున్నారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత కోసం నిర్మల్ భారత్ అభియాన్ పథకం అప్పటి యూపీఏ సర్కార్ ప్రవేశపెట్టింది. ఇది 2012 వరకు ఉండింది. అయితే దీన్నే కాస్త అటు ఇటుగా మార్చి స్వచ్ఛ భారత్ అని మోదీ పేరు మార్చేశారంటున్నారు. సెలబ్రిటీలతో చీపుర్లు పట్టించి కాస్త పబ్లిసిటీ పెంచారని, అంతే తేడా అని చెప్తున్నారు. ఇవే కాదు, యూపీఏ హయాంలోని స్వస్థ్ బీమా యోజనను ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజనగా మార్చేశారంటున్నారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకాన్ని అలాగే కంటిన్యూ చేస్తున్నారని, అంతే తప్ప ఇందులో కూడా కొత్తదనం ఏమీ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా విపక్షంలో ఉన్నప్పుడు ఆధార్ను తప్పుపట్టిన బీజేపీ నాయకులు ఇప్పుడు ప్రతి అంశానికి ఆధార్ను తప్పనిసరి చేస్తున్నారంటున్నారు. కాకపోతే ఇప్పుడు స్కీమ్ రీనేమ్ ఆసక్తి రేపుతోంది. మోదీ నిజంగానే కాపీ కొట్టారా, ఉన్న వాటిని పేరు మార్చి కొనసాగిస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.